Hello guys, welcome back to my YouTube channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే ఈరోజు వీడియో అర్థమైపోయి ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను చెప్పినాను కదా, మా కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంది, ఇంకా అందులో భాగంగానే ఇట్లా గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాము అని నేను వీడియో పెట్టాను కదా. ఇంకా ఇది నెక్స్ట్ డే, ఆ రోజు ప్రోగ్రామ్ ఇనాగ్రల్ ఉంది. ఇంకా స్టార్టింగే ప్రిన్సిపల్ సార్ ఇంకా హెచ్ఓడి సార్ వీళ్ళందరినీ వెల్కమ్ చెప్పి, అప్పుడు వాళ్ళ స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫెస్ట్ గురించి స్పీచెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా ఒక వెల్కమ్ డాన్స్, మా సీనియర్ 4th ఇయర్ అక్కయ్య ఇట్లా పర్ఫార్మెన్స్ చేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది డాన్స్. ఇంకా ఆ రోజు ఇది ఒక్కటే పర్ఫార్మెన్స్ ఉండే. దాని తర్వాత మాకు వర్క్షాప్ కండక్ట్ చేసినారు. అండ్ ఆఫ్టర్నూన్ పోస్టర్ ప్రజెంటేషన్, ఇంక ఇట్లా అన్ని టెక్నికల్ ఈవెంట్స్ ఉండే. సార్ గుర్తుపెట్టుకోండి సార్, మనం వాడచ్చు నెక్స్ట్ ఎగ్జామ్కి. డాన్సింగ్, సింగింగ్, గేమింగ్, స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ వెరీ గుడ్. అరే ప్లీజ్, ఇది చాలా ఎస్కేపింగ్ ఆన్సర్. ఇట్లా సైలెంట్ అంటే నేను ఏం చేయాలి? సైలెంట్ ఉన్నామా అని చెప్పన్నా? అరే సైలెంట్ ఉండడానికి జాబ్స్ అనేది ఇండియాలో లేవు. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, ఈవెన్ ఐ ట్రై టు ఆఫీస్ ఎడిటింగ్ పట్టరా ఏం కదా, కుకింగ్ సార్ అట్లా అని చెప్పేసి రేపు విలో గురించి నేను డ్రాయింగ్ మంచి చేస్తాను. ఓకే, ఐ వాంట్ టు కన్వే దట్ నీకున్నట్టు మన ఎలక్ట్రికల్ కదా డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ ఎట్లా యూజ్ అవుతా అంటావు?
ఏదైనా ఇప్పుడు ఒకటి మనం సంథింగ్ మేనేజింగ్, నేను ఈవెంట్ మేనేజింగ్ చూడు డాట్స్ కనెక్ట్ చేద్దాం మన స్కిల్. ఈవెంట్ మేనేజింగ్ మన ఉంది, స్టోరీ రైటింగ్, సైలెంట్ ఉండు. అది నేను ఏమంటా తెలుసా, సైలెంట్ ఉండదని ఏమంటా అంటే దానికి కొంచెం టెక్నికల్ వర్డ్, గుడ్ ఎట్ అబ్జర్వింగ్ ద థింగ్స్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్, టెక్నికల్ ఉంటుంది. ఓకేనా? ముందు క్లిప్పింగ్లో ఏం జరిగిందంటే మాకు వర్క్షాప్ ఉందని చెప్తున్నాను కదా, ఇంకా లైక్ మోటివేషనల్ స్పీకర్ అండ్ సిగ్నేచర్ అనలిస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు గెస్ట్. ఇంకా నార్మల్గా అందరితో మాట్లాడుతూ ఉన్నారు అండ్ కొంతమందిని పిలిచినారు స్టేజ్ పైకి. లైక్ మీ స్కిల్స్ ఏంటి అని డైరెక్ట్ మైక్ దగ్గర పెట్టి అడిగినారు. అసలు నన్ను పిలుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ముందు రోలో కూర్చున్నాము, వెనక రోలు ఉన్న వాళ్ళని పిలుస్తారేమో అనుకున్నాము. కానీ సడన్గా నన్ను పిలిచేసరికి నేను షాక్లో ఉండే అండ్ డైరెక్ట్ మైక్ నా దగ్గర పెట్టి నీ స్కిల్స్ ఏంటంటే ఇప్పుడు నేనేం చెప్పాలి నాకేమో అర్థం కాలేదు. ఇంకా ఆ టైంలో అట్లా వచ్చేసింది సైలెంట్గా ఉండడం అని ఇంకా అందరు నవ్వుకున్నారు. దాని తర్వాత ఒక 10 minutes టైం ఇచ్చి మీరు అందరు కలిసి ఒక స్టార్టప్ రెడీ చేయాలంటే ఏం రెడీ చేస్తారని అడిగినారు. ఇంకా దాని తర్వాత లైక్ రెస్టారెంట్ ఐడియా అని కిచెన్ లైక్ షెఫ్ ఇచ్చినారు ఐడియా. ఇంకా దాని తర్వాత నన్ను అడిగినారు నువ్వు అబ్జర్వర్ కదా నువ్వు ఏం చేస్తావని. ఇంకా దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తున్నాను. నాకు అసలు అక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్తే లైక్ మనం అంబియన్స్ లుకింగ్, ఇంకా వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేసే దాంట్లో లైక్ సర్ చెప్పినట్టు గార్నిషింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. లైక్ ఐ అబ్జర్వ్ లైక్ పీపుల్ దే లైక్ అంబియన్స్ ఆర్ గార్నిష్ అండ్ ఆర్ టేస్ట్, మెయిన్లీ టేస్ట్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ద రెస్టారెంట్. అండ్ అట్లా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ లైక్ ఐ గివ్ మోర్ ideas to the chef or event manager, or like they don't like music, some different people has different selects, like there someone like slow songs and hype songs. And అట్లా నువ్వేం ఎక్స్ప్లెనేషన్ ఇస్తావని నన్ను అడిగితే నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నేను ఒక అబ్జర్వర్గా ఏం చేస్తాను ఒక సైలెంట్ గర్ల్గా అని అట్లా చెప్పినాను. నాకేమో అసలు అంటే నేనేం ప్రిపేర్ కాలే ఇట్లా చెప్దామని. వాళ్ళు డైరెక్ట్గా అడిగారు, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం మేము, కానీ ఎవరిది వాళ్ళని ఇండివిజువల్గా అడిగారు మళ్ళీ మీరేం చేస్తారని. ఇంక ఇక్కడ నాకు వచ్చినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇంకా అట్లా కొన్ని టెక్నికల్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు అట్లా ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే కల్చరల్ డే, ఇంకా ఎట్లుంటుందో చూపిస్తాను. The next day. Hello guys, welcome back to my YouTube channel. వాయిస్ మేమందరం సెట్ చేసుకోవడం ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. లైక్ నార్మల్గా నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఉండండి అని మేము అప్పుడే అందరం రెడీ అయ్యి బయటకు వచ్చినాము. అంటే ఇంటి దగ్గరనే రెడీ అయ్యి వచ్చినాము. ఇక్కడికి వచ్చి కొంచెం టచ్అప్ చేసుకొని ఇంకా అందరం ఒక దగ్గరనే ఉన్నాము. వీళ్ళంతా మా క్లాస్ గర్ల్స్ గైజ్ అండ్ అందరినీ చూపిస్తూ ఉన్నాను ఇప్పుడే. అట్లా ఈవెంట్లో మేమందరం కలిసి మాట్లాడుకొని అందరం రెడీ అవుతాం కదా. నార్మల్గానైతే కొంత గ్యాంగ్నే చూస్తారు మీరు. అండ్ అట్లా మేము ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, మేము ఇంకా ఇక్కడ రెడీ అవుతూ ఉన్నాము. అండ్ వెళ్ళి ఫస్ట్ ఇట్లా ఫ్రెష్ ఫేసెస్ ఉన్నప్పుడే కొన్ని ఫొటోస్ దిగాలని ఇంకా అందరం ఓన్లీ కొంత గ్యాంగ్ వచ్చి ఫొటోస్ దిగినాము. అండ్ అప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ యాంకరింగ్ కూడా మా ఫ్రెండ్సే కాబట్టి ఇంకా కొంతమంది ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళిపోయినారు. అప్పటికే మేము వెళ్ళేసరికి డాన్సెస్ జరుగుతున్నాయి. ఇంకా అందరు ముందు అట్లా నడుచుకుంటూ వచ్చి ఒక ప్లేస్ దొరకబట్టుకొని అక్కడ కూర్చున్నాము. అండ్ ఇట్లా వీళ్ళ క్యూట్ యాంకరింగ్ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము అట్లా డాన్స్లు అన్నీ చూసుకుంటూ. ఇంకా మేము వెయిట్ చేస్తున్న పర్ఫార్మెన్స్ వచ్చేసింది గైజ్. నా ఫ్రెండ్ సాయి, శ్రీజ, ఇంకా మా క్లాస్మేట్ బన్నీ, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేసినారు. అండ్ చాలా అంటే చాలా బాగా చేసినారు. పాపం వాళ్ళకి టైం లేకుండా మేము ఫ్లాష్ మబ్బే ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసినాము. ఇంకా వాళ్ళు 1 dayలో ప్రాక్టీస్ చేసినారు. కొంచెం అటు ఇటు అయినా డ్యాన్స్ మాత్రం బాగా చేసినారు.
అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ మా క్లాస్ గర్ల్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇందులో మేమందరం లాస్ట్కి జాయిన్ అవుతాము. నార్మల్గా ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, అందరు రండి జాయిన్ కండి మాతో, నార్మల్గా డీజే డ్యాన్స్ లాగా అట్లా చేద్దాము అని అన్నారు. ఇంకా వీళ్ళ డ్యాన్స్ అయిపోయే మూమెంట్లో మేమందరం స్టేజ్ పైనకి వెళ్ళినాము. ఇంకా ఆ క్లిప్పింగ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఇంకా అట్లా పర్ఫార్మెన్స్ అయిపోగానే అందరం బయటికి వచ్చినాము. ఇంకా అప్పటికే లంచ్ టైం అట్లా అయింది. ఇంకా స్టేజ్ మీద ఎవరు ఉండరు, మీరు అందరు కలిసి ర్యాంప్ వాక్ చేయాలి గర్ల్స్ అందరూ అని చెప్పినారు. అండ్ దానికి ఓన్లీ ఒక గ్యాంగ్ మేమందరం కలిసి ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంకా ఫైనల్ ఎట్లా వచ్చిందో మీరే చూడండి. అండ్ ఓన్లీ వీళ్ళిద్దరిది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వీడియో తీసినాను. నేను కూడా అట్లా నార్మల్గా నడిచి చూసినాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాంక్ ఉండే అసలు ఎట్లా నడవాలి అని. ఇంకా అక్కడ వెళ్ళి ఏదో మేనేజ్ చేసినాము. ఇక్కడ మా ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాతనే మా కోఆర్డినేటర్ సార్ రాకేష్ సార్ వాళ్ళ వైఫ్ ఉండే, ఇంకా వాళ్ళని కూడా పిలిచి సార్ మీరు కూడా ర్యాంప్ వాక్ చేయండి అన్నాము. ఇంకా దాని తర్వాత లైక్ ఫ్యాకల్టీ అంతా లంచ్కి వెళ్ళినారు. ఇంకా ఆ టైంలో అప్పుడు ఓన్లీ స్టూడెంట్సే ఉండే. ఇంకా ఇప్పుడు ఏం ఈ ట్రాన్సిషన్ వీడియో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసినాను, ఇక్కడ కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఓన్లీ మేము మా గ్యాంగ్ 5 మెంబర్స్ చేసినాము అండ్ అందరితో కలిసి మళ్ళీ ఇట్లా ఒక ట్రాన్సిషన్ వీడియో చేసినాము.
అండ్ ఆ వీడియో 2 నేను అప్లోడ్ చేసినాను ఇంతకుముందే. మీరు చూడకపోయింటే నా షార్ట్ వీడియోస్లో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ దాని తర్వాత ఇంకా అందరూ లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు లైక్ మా ఫ్యాకల్టీని డ్యాన్స్ చేపిస్తామని బాయ్స్ అట్లా మా ట్రిపుల్ ఫ్యాకల్టీ అందరినీ స్టేజ్ పైనకి తీసుకెళ్ళి ఒక 2 స్టెప్లు వేయించినారు అందరితోని. ఇంకా అట్లా ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంకా కొన్ని పర్ఫార్మెన్స్ మా జూనియర్స్ వాళ్ళందరూ ఉండే, నేను అవేం వీడియో తీయలేదు, అందుకని ఇక్కడ అప్లోడ్ చేయలేదు. అండ్ ఇంకా చాలా పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. అండ్ లాస్ట్లీ ఇక్కడ అన్నిట్లలో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇట్లా మూమెంటోస్ ఇచ్చి డైరెక్టర్ సార్తోని కంగ్రాచులేషన్ చెప్పిస్తూ ఉండే. అండ్ అట్లా మాకు క్యారమ్ది ట్రోఫీ వచ్చింది చిన్నది, రన్నర్-అప్స్గా. And ante guys, video. See you all in my next video. Do check out my short videos and subscribe cheyadam marchipodu. Bye guys. See you all in my next video.